ఓకే, రెడీ. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మార్చ్ 9వ తారీఖు 2025 సంవత్సరం ఆదివారం. అయితే ఆనవాయితీ ప్రకారం ఈరోజు కూచిపూడి పక్కన నిన్న వెళ్ళి రావడంలో అలసిపోయి లేటుగా లేచాను. అందుకే సెయింట్ పీటర్స్ కేథడ్రల్ వెళ్ళలేకపోయాను. సరే, జీజీఎం అని ఇక్కడ పప్పుల బజార్లో అక్కడికి వెళ్ళబోతున్నాను. రిక్వెస్ట్ చేయగానే ఒక యువకుడు, యంగ్ షాప్ మిస్టర్ బి ప్రసాద్, ఆయన ఇది చిత్రీకరించడం జరిగింది. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. నీతిమంతుల గుడారాలలో వినబడుచున్నది రక్షణ సంగీత సునాదము. శృతి ఉన్న పాటలకు విలువలు ఉన్నట్లే కృతజ్ఞతనిచ్చావు, కృపలో నిలిపావు. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. కృంగిన వేళలో నన్ను లేవనెత్తిన చిరునామా నీవేగా. నీ కృప నిత్యముండును, నీ కృప నిత్య జీవము, నీ కృప వివరింప నా తరమా యేసయ్యా. చిన్న మాట చెప్పి ముగిస్తాను. బ్రాహ్మణ్, అలాగే బీసీ, ఎస్సీ, ముస్లిం, హిందూ, పార్సీ, సిక్కు ఎవరైనా మానవులే. అందరూ వరుసగా నిలబడితే సూర్యుడు ఒకేలాగా కనిపిస్తాడు. నన్ను కోస్తే బ్లడ్ రెడ్డే, ఇంకొకళ్ళకి కొద్దిగా అలాగా ఇదైతే బ్లడ్ రెడ్డే. కాబట్టి మనం అందరం మానవులం, దానవులం కాదు. నీ మతం అలాంటిది, నా మతం ఇలాంటిది మనం భారతీయులం. అందుకే అప్పుడెప్పుడో ఒక 70 సంవత్సరాల క్రితం మహాకవి శ్రీశ్రీ అన్నాడు, స్వాతంత్ర్యం వచ్చినని సభలే చేసి సంబరపడగానే సరిపోదోయి. పదవీ వ్యామోహాలు, కులమత భేదాలు, భాషా ద్వేషాలు చెలరేగే నేడు. అవినీతి, బంధు ప్రీతి, చీకటి బజారు, అలుముకున్న నీ దేశం ఎటు దిగజారు. కాంచబోయి నేటి దుస్థితి. అయ్యా, మీరు లేడీసో జెంట్సో, ఏ కులం అయినా ఏ మతం అయినా, ఎవరి నమ్మకం చొప్పున వాళ్ళు మీ దేవుళ్ళని కొలుచుకోండి. ఆ మతం అలాంటిది, ఈ కులం ఇలాంటిది వద్దు, మనకు వద్దు. ఎవరి పొట్ట తిప్పులు వాళ్ళు కష్టపడి పనిచేసుకోవాలి, వాళ్ళు పొట్ట నింపుకోవాలి. అంతేగాని వీళ్ళని మనం అనడం అది మానవత్వం కాదు, దానవత్వం. మరొకసారి యువకుడు, యంగ్ షాప్ మిస్టర్ బి ప్రసాద్ గారికి, ఆయన కుటుంబానికి దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.